మన జీవితంలో పాపపు బ్రతుకును తీసివేయుటకు దేవుడు ఏం చేస్తారంట? ఆపద వేళలకు అడ్డం పెట్టరంటండి. ఏం చేయరంటండి? దేవుడు ఆపద వేళలకు అడ్డు పెట్టరంట. ఎందుకు? ఎవరైనా కానీ, ఎంత తోడైనా కానీ, ఎంత కఠినుడైనా, మూర్ఖుడైనా, అవిశ్వాసి అయినా, హేతువైనా తట్టుకోలేని బాధ వస్తే ఏమంటాడు? హేతువాదైనా దేవా అంటాడు. ఏమంటాడు? ఎంత దుష్టుడు మూర్ఖుడైనా కానీ బాధ వస్తే ఏమంటాడు? దేవా అంటాడు. అందుచేత ఆపద వేళలకు దేవుడు ఏం చేయరంటండి? అడ్డు పెట్టరు. ఎందుకు? మనం ఎవరిని తలంచుకోవాలి? దేవుని తలంచు. ఆపద వేళలకు అడ్డు పెట్టక ఆపద మ్రొక్కులు, ఆపదలో మనం మొక్కుకుంటాం. దేవా, ఇప్పుడు ఏలియా అంతే అడిగాడు, నన్ను తీసుకో, నన్ను తీసుకో, నన్ను చంపేసాయి. యోనా అంతే ప్రార్థన చేశాడు, సొరసెట్టు, నీడిచ్చే సొరసెట్టు చచ్చిపోతే నన్ను చంపేసేయి. ఎంతో మంది భక్తులు మోషే అట్లాగే ప్రార్థన చేశారు, దేవా నన్ను చంపేసేయి. యాకోబ్ ఇంతవరకు బతికేం లాభం అంటున్నాడు. ఆపద మ్రొక్కులు అవి గై చేయక, ఆపదలో మనం పెట్టే మ్రొక్కులు, దేవా నన్ను చంపేసి, నన్ను తీసేసుకో అనే మనవి గనక దేవుడు ఆమేనంటే మనం ఎక్కడ ఉండేవాళ్ళం? ఇక్కడ ఉండేవాళ్ళం. ఆపద వేళలకు అడ్డు పెట్టక ఆపద మ్రొక్కులు అవిగై చెయ్యక నీపై సత్కృప, మంచి కృప చూపెడు తండ్రికి. కాబట్టి వినండి, దేవుడు కొన్ని ప్రార్థనలు వింటారు, కొన్ని ప్రార్థనలు వినరు. ఎందుకంటే వినకూడని, నెరవేర్చకూడని ప్రార్థనలు గనక దేవుడు నెరవేరుస్తే మనకి హానా, మనకి హాయా? హాని. గుర్తుపెట్టుకోండి.